ఎస్పీ కార్యాలయంలో టీడీపీ గాండ్ల కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు మంగళం ఏరియా టీడీపీ మాజీ కోఆర్డినేటర్ రుద్రగోపి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రుద్రగోపి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళం ఏరియాలో తారా నివాసం ఉంటున్న 4 అంతస్తుల భవనాన్ని 1,50,00,000 విలువ చేసే ఇంటిని 50 మంది గూండాలతో వచ్చి తనను, తన భార్యను, పిల్లలను కొట్టి బెదిరించి 44 లక్షలు ఇచ్చి స్వాధీనం చేసుకున్న వైసీపీ నాయకుడు రౌడీ షీటర్ ఎర్రచందనం స్మగ్లర్ వసంత అశోక్ రెడ్డి నుంచి నా ఇంటిని నాకు తిరిగి ఇప్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ మాజీ కార్పొరేషన్ డైరెక్టర్, మంగళం ఏరియా టీడీపీ కోఆర్డినేటర్గా కూడా పనిచేసినాను గతంలో. అయితే మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం స్మగ్లరు, సప్తగిరి కాలనీ పంచాయతీ మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఉప సర్పంచ్ అతనే అశోక్ కుమార్ రెడ్డి. అతను మీద నేను ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని కలవడం జరిగింది. బాబు గారి సూచన మేరకు ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది. అయితే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర కాలనీలో నేను నిర్మించుకున్నటువంటి 4 అంతస్తుల భవనం నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని కొట్టి మా కాంపౌండ్ వాళ్ళు కూల్చి, అదేవిధంగా వాటర్ లైన్ కట్ చేసి, కరెంటు పోలు జేసీబీతో కూల్చేసి, కత్తులతో శైర్య విహారం చేసి నా దగ్గర మా ఇల్లుని తన బినామీ పేర్లతో 44 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడి నుంచి తరిమేస్తే నేను అన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం గాలివీడు అక్కడ పోయి 2 ఆడపిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాను. ఈరోజుకి నాకు ప్రాణహాని ఉన్నదనేసి గతంలో అనేక సందర్భాల్లో గతంలో ఉన్న ఎస్పీ గారిని, అమ్మురాజు గారిని గడగడ కలవడం జరిగింది.